ఎవరినైతే బాధించారో, దుర్భాషలాడారో, ఎవరి ఇంటి మీద దాడి చేసి ఎవరు ఆఫీస్ తగలబెట్టి చేశారో వాళ్ళనేమో సెంట్రల్ జైలు పంపించారు రాంబాబు గారిని. దాడులు చేసిన వాళ్ళకి, బూతులు తిట్టిన వాళ్ళని ప్రొటెక్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఈ ఒక్క సంఘటన ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎలా నడుపుతున్నారు, తెలుగుదేశం పార్టీ వారి అనుబంధ పార్టీలు ఏ విధంగా పరిపాలన చేస్తున్నాయనడానికి ఇది పెద్ద ఉదాహరణ. కానీ వాళ్ళు అనుకున్నట్టుగా ఇలాంటి సంఘటనలు వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, శ్రేణుల్ని ఏమీ భయపెట్టలేవు, బెదిరించలేవు. రాంబాబు గారి అరెస్టు తర్వాత ఇంకా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న అన్ని స్థాయిలో నాయకుల్లో కూడా ఇంకా పట్టుదల పెరిగింది. ఏమవుతుంది, మహా అయితే కేసులు పెడతారు, జైలు పంపుతారు, ఇళ్లు తగలబెడతారు, ఇంకా ఇంకా ఎక్కువైతే ప్రాణాలు తీసేదానికి కూడా సిద్ధమవుతారు. దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలనేది ఒక తెగింపు అనేది ఇవాళ ఈ సంఘటన వల్ల అందరిలోనే వచ్చింది. ఇవాళ ఇంట్లో మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కనీసం సంస్కారం కూడా లేకుండా స్వయంగా స్థానిక ఎమ్మెల్యే జనాలను వేసుకొచ్చి దాడులు చేస్తే వాళ్ళకి మద్దతు ఇస్తున్నారంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మొత్తం ఇవాళ ఒక ముఖ్యమైన మంత్రిగా మొత్తం వ్యవస్థలు నడుపుతున్న లోకేష్ గారు కావచ్చు, లేదంటే ఇంకా ఆ పార్టీలోని ముఖ్యమైన నాయకులు అవ్వచ్చు, వీళ్ళందరూ చాలా తెగబడి మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దాంతోపాటు పరిపాలన ఎప్పుడో గాలికి వదిలేశారు. నిన్న మొన్న చూసాం, లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, రెడ్ బుక్ లో జగన్ గారి పేరు ఉంటుందా అని యాంకర్ అడిగితే కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది కదా మీకు అంటున్నాడు ఆయన. మీ బుక్కుల్లో పేర్లు రాసుకుంటే భయపడిపోయే బ్యాచ్ ఇక్కడ ఎవరు లేడనేది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం. జగన్ గారి పేరు బుక్కుల్లో రాసుకునే అంత స్థాయిలో మీరందరూ ఉన్నారని అనుకుంటే మీ భ్రమ. ఆయన ఇలాంటి వాటికి, తాటాకి చప్పుళ్ళకి, మీ బెదిరింపులకి భయపడే రకం కాదు. ఢిల్లీలో సోనియా గాంధీ మొత్తం ఈ దేశాన్నే ఫింగర్ టిప్స్ మీద పరిపాలన చేస్తున్న సమయంలోనే ఢీ కొట్టిన నాయకుడు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాం. మీరు వచ్చి ఇంకా రెడ్ బుక్ అని భయపెడితే ఇక్కడ ఎవడో భయపడిపోవడానికి అయితే సిద్ధంగా లేడు. ఇవాళ ఏదైతే సెంట్రల్ జైల్లో రాజమండ్రిలో రాంబాబు గారు నుంచారో అదే సెంట్రల్ జైలు ఆపోజిట్లో ఉన్న జనరల్ హాస్పిటల్ని ఒక జైలులా క్రియేట్ చేసి ఆ రోజు పద్మనాభం గారిని బంధించారు. అంటే మీకు అలవాటు అయిపోయింది. మీకు వాడుకోవడం, ఒక సామాజిక వర్గాన్ని అణగదొక్కాలనే ప్రయత్నం అనేది ఒక అలవాటుగా మారిపోయిందని మా అందరికీ అర్థమవుతుంది.